నీట్ 2026 రిజల్ట్స్ వచ్చాయి. రీనీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇవి. చాలా మంది పేరెంట్స్కి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కొంతమంది స్టూడెంట్స్కి మీరు అనుకున్న మార్కులు వచ్చి ఉండకపోవచ్చు. నీట్ రిజల్ట్స్ వచ్చిన రోజున మీ పిల్లల్ని పొరపాటును కూడా వేరే స్టూడెంట్స్తో, మీ రిలేటివ్స్తో, మీ తెలిసిన వాళ్ళతో కంపేర్ చేయకండి. వాళ్ళు ఒక ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే వాళ్ళని మోటివేట్ చేయండి, వాళ్ళకి రైట్ కెరీర్ ఆప్షన్స్ చెప్పండి. ఎందుకు ఎగ్జామ్లో తక్కువ వచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ రిజల్ట్స్ చూసుకుని చాలా బాధలో ఉంటారు. వాళ్ళు మనం మోటివేట్ చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, చాలా కెరీర్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ మీరు ఎగ్జామ్లో ఓడిపోయావు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు, ఎగ్జామ్ వేరు, లైఫ్ వేరు. నీట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రోజు మనం న్యూస్ కూడా చూస్తున్నాం పేపర్లో. నీట్ ఎగ్జామ్లో సీట్ రాక వాళ్ళు అక్కడి నుంచి ఒక టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో సక్సెస్ అయిన ఎగ్జాంపుల్ రీసెంట్గా చూసాం మనం. నీట్ ఎగ్జామ్ అనేది ఏదో లైఫ్ ఓడిపోయినట్లు కాదు, లేకపోతే అది జడ్జిమెంట్ కాదు. సో కంపేర్ చేయకండి, జడ్జి చేయకండి. సో ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఫస్ట్ టైం వాళ్ళు నీట్ అటెంప్ట్ గురించి అంత సీరియస్గా ఉండకపోవచ్చు, వాళ్ళ కాలేజీలో సరిగ్గా చెప్పి ఉండకపోవచ్చు, లేదా వాళ్ళకి అసలు ప్యాటర్న్ అర్థమై ఉండకపోవచ్చు. ఈ రీజన్ ఏంటనేది తెలుసుకోకుండా కంపేర్ చేయటం, జడ్జి చేసేసేయడం, అరే నువ్వు వేస్ట్ రా, ఏదో కాలేజీలో నేను జాయిన్ చేసేస్తాను డిగ్రీ అని చెప్పి అట్లా కాకుండా సో వాళ్ళకి మీరు ఒక సపోర్ట్ అవ్వండి, వాళ్ళని మోటివేట్ చేయండి. సో వాళ్ళని రకరకాల కెరీర్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు వాళ్ళు లాస్ట్ టైం కొంతమంది బోర్డర్లో వచ్చిపోతుంది, వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇంకో అటెంప్ట్ చాలా అటెంప్ట్స్ రాయొచ్చు, ఇంకో అటెంప్ట్ పెట్టుకుని అక్కడైనా సరే సక్సెస్ అయ్యేలాగా చూడండి. ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు వాళ్ళు చాలా భయంతో ఉంటారనమాట. ఎందుకు అంటే సో పేరెంట్స్ ముందు ఓడిపోయాము, సొసైటీ ముందు ఓడిపోయాము అని బాధ వాళ్ళకు ఉంటుంది. కానీ నీట్ ఎగ్జామ్లో తక్కువ మార్కులు రావటం అనేది జస్ట్ ఆఫ్టర్ ఆల్, అంటే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో ఆలోచించకుండా వచ్చిన రిజల్ట్ అయిపోయింది. రిజల్ట్ వచ్చిన దాని మీద అనాలిసిస్ కంటే కూడా, రిజల్ట్ మీద అనాలిసిస్ కంటే కూడా రిజల్ట్ తక్కువ రావడానికి గల కారణాల మీద అనాలిసిస్ చేస్తే చాలా బాగుంటుంది. సో పేరెంట్స్ మీరు పొరపాటును కూడా కంపేర్ చేయకండి, పొరపాటును కూడా జడ్జి చేయకండి, పొరపాటును కూడా డిమోటివేట్ చేయకండి, పొరపాటును కూడా ఎమోషనల్గా డెసిషన్ తీసుకుని వేస్ట్ ఏదో కాలేజీలో జాయిన్ చేసేద్దాం అనుకోకండి. సో ఇలాంటప్పుడే మన సపోర్ట్ అవసరం ఉంటుంది. సో నీట్ ఎగ్జామ్ ద్వారా చాలా కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. నీట్ ఎగ్జామ్ని నెక్స్ట్ ఇయర్లో అటెంప్ట్ చేయడానికి కూడా వాళ్ళని పిల్లల్ని మోటివేట్ చేయొచ్చు. ఈ విషయాల్లో అంటే నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కానీ, నీట్ కెరీర్ ఆప్షన్స్లో కానీ, లేకపోతే నీట్ నెక్స్ట్ ఇయర్కి లాంగ్ టర్మ్ తీసుకోవాలి వద్దు, ఇలాంటి వాటి మీద డౌట్స్ ఉంటే ఈ వీడియోలో వచ్చిన నెంబర్కి కాల్ చేసి ఫ్రీ కెరీర్ గైడెన్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.